ఇప్పుడు అంటే మనకు సెలబ్రిటీలు బరువు తగ్గడం, బరువు పెరగడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు బాహుబలిలో కూడా రానా విపరీతంగా వెయిట్ పెరిగాడు. దానివల్ల అతనికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అట్లాగే ప్రభాస్ కూడా వెయిట్ పెరిగాడు. దాని తర్వాత మళ్ళీ ప్రభాస్ వెయిట్ తగ్గడం కోసం వెయిటేరియన్ డైట్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గానని చెప్పాడు. అట్లాగే అనుష్క కూడా 0 సైజ్ సినిమా కోసం ఆమె విపరీతంగా లావ్ అయిపోయి మళ్ళీ తగ్గింది. దానివల్ల ఏమవుతుందంటే సడన్గా వెయిట్ పెరగడం, తగ్గడం, ఫ్లక్చువేషన్స్ అంటారు కదా. ఈ సడన్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. మనకు ప్రభాస్ మీద కూడా అది క్లియర్ కనబడుతుంది. ఈమె మీద కూడా, అనుష్క మీద కూడా క్లియర్ కనబడుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే కరణ్ జోహార్ ఈ మధ్య బాగా ఆ ఫోటోలు 2 వైరల్ అవుతుంది. పాత కరణ్ జోహార్, ఇప్పుడు కరణ్ జోహార్. ఇప్పుడు నువ్వు చూస్తే అతను నిజంగానే రోగిస్తే ఇతనికి ఏదైనా చాలామంది ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అన్నట్టుగా కూడా పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే అలా అయిపోయాడు మనిషి. కానీ అతనేం చెప్తున్నాడు, నేను హెల్తీగా ఉన్నాను, మంచిగా తింటున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇప్పుడే బాగున్నానని అతను చెప్తున్నాడు. కానీ చూసే వాళ్ళకి అలా కనిపించట్లేదు. చూసే వాళ్ళకి చాలా ఇది మనకు కూడా మనకు తెలిసిన వ్యక్తులు బొద్దుగా గిద్దుగా బాగుంటారు, సడన్గా జిమ్కి వెళ్తారు, ఏదో చేస్తారు, సడన్గా చూస్తే వాళ్ళు బక్కబక్కగా అయిపోయిందంటే ఏమైపోయారా, నువ్వు ఏమైంది, నీకేమైనా జబ్బా అని చాలామంది అడుగుతారు. ఆరోగ్యం బాగుందా లేకపోతే ఏమైనా అయ్యావా అని అడుగుతారు. సో ఆ కన్సర్న్ అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే కరణ్ జోహర్ ఒకడు, అట్లాగే రామ్ కపూర్ అని ఉన్నాడు, మన బాలీవుడ్ యాక్టరు, కసం సే ఇలాంటి సినిమాలు చేశాడు. అతను 55 కేజీలు తగ్గాడు సడన్గా. సో అతన్ని చూసి కూడా ఇదే అన్నారు. వీళ్ళంతా ఏంటంటే డ్రగ్ వాడుతున్నారు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఆ డ్రగ్ పేరు వచ్చి ఒజాంపిక్ అనే ఇంజెక్షన్ కానీ డ్రగ్ కానీ. ఈ ఒజాంపిక్ అంటే అర్థమైందంటే సెమాగ్లూటైడ్ అంటారు. ఇది వచ్చి సెమాగ్లూటైడ్ అనేది టైప్ 2 డయాబెటీస్కి వాడే డ్రగ్. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా వరల్డ్ వైడ్ వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ సడన్ వెయిట్ లాస్కి ఈ ఒజాంపిక్ అనే ఇంజెక్షన్ వాడుతున్నారు. ఇదే వాడారు అని రామ్ కుమార్ని కూడా అడిగినప్పుడు రామ్ కుమార్ ఏమన్నారంటే, డాక్టర్ వాడమంటే వాడతారా లేదా మీరు అని అడిగాడు విలేకరుని. అంటే అర్థం అతను వాడినట్టే కదా 55 కేజీలు తగ్గాడంటే. అట్లాగే కపిల్ శర్మ కూడా వెరీ పాపులర్. కపిల్ శర్మ షో అవన్నీ ఉన్నాయి. ఆయన కూడా సడన్గా తగ్గిపోయాడు. అంతకుముందు బొద్దుగా ఉండేవాడు బాగా బక్కగాడు. ఈ మధ్య బోనీ కపూర్ విగ్గు పెట్టాడు, ప్లస్ మనిషి కూడా బాగా తగ్గిపోయాడు. అట్లాగే విద్యాబాలన్ కూడా బొద్దుగా అయిపోయి లావ్ అయిపోయింది. దాని తర్వాత ఆమె కూడా సడన్గా తగ్గింది. సో ఇలాగా సెలబ్రిటీలు తగ్గిపోవడం, సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం, ఆ వెయిట్ లాస్ అయిపోవడం వల్ల వాళ్ళు మొత్తం లుక్ అంతా మారిపోతుంది. మనకు ఒక లుక్ నచ్చుంటుంది, వాళ్ళు నెక్స్ట్ మారిపోయినప్పుడు ఆ లుక్ అలవాటు కావడానికి మన మైండ్ ఒప్పుకోదు వాళ్ళని చూడే. ఎందుకంటే ఒక లుక్లో బాగున్నారని మనం ఫిక్స్ అవుతాం, సడన్గా మారిపోయినప్పుడు ప్రాబ్లం. ఇది వేరే లుక్కులు మారితే ఓకే సినిమా కోసం, కానీ వాళ్ళ బాడీ మాస్లోనే తేడా వచ్చేసినప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది గత కొంతకాలంగా ఇప్పుడు ఎన్టీఆర్కి ప్రాబ్లం అయింది. ఎన్టీఆర్ మామూలుగానే పొట్టిగా ఉంటాడు. పొట్టిగా ఉన్న అతను కొద్దిగా బొద్దుగా ఉంటే మనిషి ఆకారం ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే గతంలో కూడా ఎన్టీఆర్ ముఖ్యంగా అదేంటి యమదొంగకు ముందు 94 కేజీలు ఉండేవాడు, 20 కేజీలు తగ్గాడు యమదొంగ కోసం. అప్పుడు కూడా ఇలాంటి టాక్ వచ్చింది. కాకపోతే అప్పుడు సడన్గా తగ్గలేదు. రెండోది ఎక్కువ ఉన్నాడు కాబట్టి 94 కేజీలు ఉన్నాడు కాబట్టి, తగ్గినా కూడా 74 కేజీలు కాబట్టి ఆయన హైట్కి అది మంచిగా ఉన్నట్టే. కాబట్టి అప్పుడేమి మనకి డ్రాస్టిక్గా అనిపించలేదు. ఇప్పుడు ఏంటంటే కేవలం 7 వారాల్లో 18 కేజీలు తగ్గారని చెప్తున్నారు. కొంతమంది ఏం లేదు 10 కేజీలు తగ్గాడు అంటున్నాడు. ఏదేమైనా బలహీనంగా ఉన్నాడు. ఆయన మధ్య ఓటు వేయడానికి వచ్చినప్పుడే కనబడ్డాయి అతని బలహీనంగా ఉండడం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఒక జిమ్ చేస్తున్న వీడియో కనబడుతుంది. ఆ జిమ్ చేస్తుంటేనే అయ్యోం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బక్కగా ఉన్నాడు అతను, మళ్ళీ అవి లాగుతున్నాడు. సో అది ఒకటి. రెండవది శివకి ప్రమోషన్ దీంట్లో కూడా మాట్లాడుతున్నాడు. ఈ 2 బయటకు వచ్చేసరికి అభిమానులంతా ఏమైందిరా ఎన్టీఆర్కి, ఒరే ప్రశాంత్ నీళ్ళు మా వాడిని ఏం చేస్తున్నావురా అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు కానీ అర్జెంటుగా ఆపేయండి, ఇంకా ఎక్కువ చేయొద్దు అనేది కూడా కామెంట్లు పెడుతున్నారు. అంటే ఎన్టీఆర్ కూడా ఈ ఒజాంపిక్ ఇంజెక్షన్గా తీసుకుంటున్నాడా అని ఒకరైతే, ఇంకొంతమంది ఏమో
ఎన్టీఆర్కి ఏదో తెలియని జబ్బు వచ్చింది అందుకే ఇలా తగ్గిపోయాడు, లేకపోతే మామూలుగా చాలామంది కూడా వెయిట్ లాస్ అవుతారు, ఎంత ఘోరంగా ఉండరు కదా, ఇతను ఏదో రోగిస్లాగా అయిపోయాడు, ఆ ముఖం అంతా పీల్చుకుపోయి మనిషి కలలేదు అనేది అంటున్నారు. మామూలుగా ఏంటంటే న్యూట్రిషనిస్టులు చెప్పేది ఏంటంటే ఈ సడన్గా డ్రగ్గులు వాడి తగ్గించడం అనేది డేంజర్. ఎప్పుడైనా కూడా డ్రగ్ వాడి తగ్గించి సడన్గా తగ్గిస్తే మామూలుగా మనకి 7 రోజుల డైటు, 9 రోజుల డైట్ ఇలాగా అంతా రకరకాల స్కీములు వచ్చాయి. నేను పర్సనల్గా కూడా కొంతమంది న్యూట్రిషనిస్టులో ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేమేదో చెప్తూ ఉంటాం ప్రమోషన్ కోసం, కానీ ఆ సడన్గా తగ్గడం అయితే మంచిది కాదు. 9 రోజులు నువ్వు ఇలా ఉంటావు, 10 కేజీలు తగ్గుతావు. మళ్ళీ నేను చాలామందిని పర్సనల్గా కూడా చూశాను, 10 కేజీలు తగ్గుతారు ఈ టైంలో, అంటే మంతెన దగ్గరికి పోవడమో లేకపోతే నేచర్ క్యూర్కి వెళ్ళడమో చేస్తారు. అక్కడ నిమ్మరసాలు అవి ఇవి తాగి ఎండుకు పెట్టుకొని తగ్గిపోతారు. తగ్గిపోయినాక వస్తారు కదా, ఈ క్రేవింగ్ పెరుగుతుంది తిండి మీద, మళ్ళీ పెరిగి కసిగా 10 అనేది 20 కేజీలు పెరిగిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. సో ఇంకా అంతకు ముందు కంటే కూడా లావ్ అయిపోయి వెయిట్ గెయిన్ అయిపోవడం జరుగుతుంది. సో ఇదేంటంటే కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ డైట్లో చేంజ్ తీసుకురావడం, ఇదంతా కూడా ఎక్స్పర్ట్ల గైడెన్స్లో జరగాలి. అది కూడా స్లోగా జరగాలి. ఒకేసారి ఇప్పుడు 30 ఏళ్ళుగా నువ్వు ఒక వెయిట్ వచ్చి సడన్గా 30 రోజుల్లో తగ్గిపోవాలనుకోవడం అనేది మూర్ఖత్వం కదా. ఆ వెయిట్ తగ్గడానికి మెల్లగా టైం తీసుకోవాలి, స్లోగా చేస్తే ఆ చేంజ్ అనేది నీకు ఇదవుతుంది. అదొకటి. రెండోది, కొంత ఏజ్ వచ్చినాక స్కిన్ లూజ్ అయినాక మళ్ళీ స్కిన్ టైటన్ కావడం అనేది కూడా కష్టమవుతుంది. దానివల్ల ఆ లూజు స్కిన్తో మనకి ఫీల్ వస్తుంది అన్నమాట, రోగిస్ట్ ఫీల్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. బట్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ఈ పని చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఎందుకంటే డ్రాగన్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది వైల్డ్ ఫ్లాష్ బ్యాక్, దానికి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి. అంటే ఈ మధ్య డైరెక్టర్లు ఏంటంటే స్క్రిప్ట్ మీద ఇంకో దాని మీద ఫోకస్ చేసే బదులు హీరోకి ఏదో ఒక లక్షణాలు పెట్టడం, గుడ్డు పెట్టడం, కుంటు పెట్టడం, లేకపోతే వాడిని తగ్గించేయమండం, పెంచేయమండం, ఇవి చేస్తున్నారు. దానివల్ల హీరోల మీద బర్డన్ పెరుగుతుంది. రెండోది, రేసింగ్ అనేది బాగా ఈ మధ్య పెరిగింది. అప్పుడంటే ఏదో తెలుగులో సినిమా చేసుకొని 10 సినిమాలు చేస్తే ఏదో ఒకటి ఆడుతుందిలే అనుకొని వరుసగా సినిమాలు చేసేవాడు. ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఒక సినిమా చేయడం వల్ల ఆ సినిమా ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక గుర్రాల రేసు లాగా అయిపోయింది. వీళ్ళ మీద డబ్బులు 400 కోట్లు 500 కోట్లు పెడుతున్నారు, ఈ రేసు రావాలి. సో దీంట్లో ఏమేమో చెయ్యాలి, స్క్రిప్ట్లు అవే ఉంటాయి, కథలు అవే ఉంటాయి. కాబట్టి ఇది ఆ బర్డన్ అంతా హీరోల మీద తెగబడుతుంది ఈ మధ్యకాలంలో. హీరోలు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రకరకాలుగా కష్టపడడం అనేది మనకు కనబడుతుంది. ఒక్కోసారి వీళ్ళు డబ్బులు రావచ్చాము, కానీ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్న వైలెన్స్ చూస్తుంటే అయ్యేమనిపిస్తుంది నిజంగానే. అంటే వాళ్ళు ప్రాపర్గా తినలేరు, ప్రాపర్గా బాడీ మెయింటైన్ చేయలేరు, ఇలాగా హెచ్చు తగ్గులు అవ్వాలి. దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీలో సమస్యలు ఇవన్నీ పడతాయి. ఎందుకంటే నువ్వు ఎక్కువగా నీ బాడీ మీద ప్రెజర్ చేసి డ్రగ్స్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ పడుతుంది.